భూముల వివరాలను ఆన్లైన్ చేసే సమయంలో ఆషామాషిగా వ్యవహరించవద్దని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. ఫ్రీ హోల్డ్కు సంబంధించిన భూముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంగోలులోని మీకోసం హాల్లో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, మండల కేంద్రాల వీఆర్ఓలతో జాయింట్ కలెక్టర్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూముల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలియజేశారు. ఎక్కడ కూడా ఎలాంటి రీమార్కు లేకుండా భూ రికార్డులు ఉండేలా చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో ఫ్రీ హోల్డ్ అయిన భూముల విషయంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆ భూములు ఫ్రీ హోల్డ్ ఎలా అయ్యాయి, ఫ్రీ హోల్డ్ నుండి అన్ఫ్రీ హోల్డ్ చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా రెవెన్యూ అధికారులు పగడ్బందీగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. సో ఆ విషయాలు మీతో మాట్లాడు మన అందరు వీఆర్ ప్రాబబ్లీ నెక్స్ట్ 6 months మనం అందరం పనిచేయాల్సి ఉంటుంది. ప్రాబబ్లీ నెక్స్ట్ 6 months మీరందరూ ప్రాబబ్లీ నెక్స్ట్ 6 months నుంచి 1 year వరకు మనము దీని మీదే పనిచేయాల్సి ఉంటుంది. అండ్ మేజర్ డెసిషన్ కూడా దీని మీద ప్రయారిటీ. దీని మీద గవర్నమెంట్ ప్రాబబుల్లీ ఏం డెసిషన్ తీసుకుంటారని అనేది మనకు తెలియదు. జరిగినాయి ఆ రోజు చాలా డిస్కషన్ జరిగింది. 13 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయితే 4,50,000 ఎకరాలు నాన్ ఇన్ అకార్డెన్స్ అనే దాని మీదే చర్చ జరిగింది. సో యాక్ట్ తప్ప, జీవో తప్ప, 596 జీవో, లేదంటే ప్రొసీజర్ తప్ప, లేదంటే ఫీల్డ్ లెవెల్లో అప్పుడు చేసినప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇప్పుడు ఎందుకు మీరు నాన్ ఇన్ అకార్డెన్స్ అని పెడుతున్నారు? అది ఫర్గెట్ అబౌట్ అదర్ థింగ్స్. సార్ అప్పుడు ఏదో పంపించారు సార్, అప్పుడు చూసి కొట్టేశారు సార్, ఇవన్నీ ఈ కథలు కాదు. ఇవి నాకు కానీ సిసిఎల్ఏ గారికి కానీ ప్రభుత్వానికి కానీ అవసరం లేదు. నాకంటే కలెక్టర్ గారికి కానీ నాకు కానీ అవసరం లేదు. వీ షుడ్ స్పీక్ బేస్డ్ ఆన్ ద రికార్డ్, బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్. సో కాబట్టి ఇది మాత్రము జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేయకపోతే అందరూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. తూతూ మంత్రంగా గత దాదాపు 6 మాసాల నుంచి పలు దఫాలు ఎన్నిసార్లు మేము కండక్ట్ చేసామో తెలియదు. టీసీలు, వీసీలు అన్నీ మీరు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారు, చేశారు. ఏదైతే మీరు ఇప్పుడు తేల్చారో ఇది నాన్ ఇన్ అకార్డెన్సీ లా అని మీరు ఏదైతే ఆన్లైన్లో ఎంటర్ చేశారో దానికి మీరు ఎందుకు పెట్టారు నాన్ ఇన్ అకార్డెన్సీ లా అనేది ఫైల్తో పాటు విత్ రీజన్స్తో పాటు మీ దగ్గర సర్వే నెంబర్తో పాటు విలేజ్తో పాటు ఉండాలి. అది మీరు నెక్స్ట్ 3 daysలో సంబంధిత ఆర్డీఓ దగ్గర ఇచ్చేయాలి. సంబంధిత ఆర్డీఓ, సబ్ కలెక్టర్లు వాళ్ళు ఇన్సైడ్తో మాకు ఇది సార్ మేము స్వయంగా చూసాము, ఇది చేసామని నా దగ్గర బ్రీఫ్ చేస్తే నేను మళ్ళీ ఇలాంటిది ప్రాపర్లీ ఒక 1/2 hour ఎంతో 1 hour నేను పిలుస్తాను, లేదా ఫిజికల్గా పిలుస్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ.